లో సంగీతము, నృత్యము, సాహిత్యము కూడా ఎంతో చరిత్ర కలిగి. ఇటీవల యునెస్కోలో ఒక రిజిస్టర్ ఓపెన్ చేసిన డాక్యుమెంట్స్లో మన దేశానికి సంబంధించి 2 ఉద్గ్రంథాలకి వారి యొక్క యునెస్కో వారి రిజిస్టర్లో చోటు దొరికింది. ఒకటి భగవద్గీత, 2 నాట్యశాస్త్రం. అంత పురాతనమైన నాట్యశాస్త్రంలో ఎక్కువ భాగం నాటకానికి సంబంధించిన థియేటర్ గురించి చెప్పిన వైనం ఉంది. అందులో సంగీతం గురించి 25 అధ్యాయం నుంచి 31 అధ్యాయం వరకు మెన్షన్ చేస్తారు భరతముని. సంగీతం అంత ఉన్నతమైన చరిత్ర గలది. ఇక్కడ ఏంటంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అంటారు, సంగీతం ప్రయోజనం ఏంటమ్మా అని నాలాంటి వారు ఎవరిని అడిగితే, సంగీతం యొక్క ఒకే ఒక్క ప్రయోజనం భగవంతునితో సంభాషించే అవకాశం కలగజేయటం అని అంటారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. కాబట్టి పాట పుడుతుంది. అది ఎట్లా ఉంటుందంటే అత ప్రవహిస్తూ ఉంటుంది నిత్యం. పాటకి ముఖ్యమైన మౌలిక అంశము రాగము, తాళం. ఈ రెండింటికి కూడా ఏమని మనం చేస్తానంటే, రాగం గురించి నేను ఒక నిర్వచనాన్ని ఇస్తున్నాను. ది రాగా ఈజ్ హైలీ రెసిలియంట్. స్థిరంగా ఉంటుంది. రాగం అనేది స్థిరంగా ఉంటుంది. ఇది ఒక స్టేట్మెంట్. అంటే శతాబ్దాలు మారినా రాగం అట్లాగే ఉంటుంది. అన్నపూర్ణే విశాలాక్షే సేవక జన పాలే సుశీలే అన్నపూర్ణే. ఇది 18వ శతాబ్దం సామరాగం. 19వ శతాబ్దానికి వచ్చేసరికి మానస సంచరే బ్రహ్మణి మానస సంచరే. ఇది 19వ శతాబ్దం. మౌనమే నీ భాష ఓ మూగ మనస, ఓ మూగ మనస. ఇలా 3 శతాబ్దాలు కూడా సామరాగం అట్లాగే ఉన్నది. కాబట్టి ఇట్ ఈస్ హైలీ రెసిలియంట్, స్థిరంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ది రాగా ఎగ్జిబిట్స్ సో గ్రేట్ డైనమిక్స్. ఇది కర్ణాటక సంగీతంలోనూ ఉంటుంది, హిందుస్థాన్ సంగీతంలోనూ ఉంటుంది. నాకు తెలిసి అట్లా పాదరసంలాగా అనుక్షణం మారే రాగమే ఉందంటే హిందుస్థానీలో కానీ ప్రపంచ సంగీతంలో కానీ మేఘమల్హార్ అయిన రాగం అంటే. ఇందులో బడే గులాం అలీ ఖాన్ గారు ఒక రకంగా పాడుతారు. ఇది ఈ మేఘమల్హార్ రాగం. మరొకరు ఇంకొక 5 ఏళ్ళు కాగానే ఆ ట్రెండ్ మారిపోతున్నది. ఇంకో 5 ఏళ్ళు కాగానే ట్రెండ్ మారిపోతున్నది. నాకు ఈ డైనమిక్స్ ఉంటే నాకు అర్థం కాదు. చిట్ట చివరికి ఈ మేఘమల్హార్ రాగం అంటే ఏంటంటే, ఒక చిన్న విషయం చెప్తాను. శంకరాభరణ సినిమాలో ఒక స్క్రైబ్ రాశారు 1986 ఆ ప్రాంతంలో. అదేమిటంటే, శంకరాభరణ సినిమాలో శంకరానాథ శరీర పరా అని చెప్పి శంకర శాస్త్రి గారు నృత్యం చేస్తూ భావావేశంతో నృత్యం చేస్తూ పాట పాడంగానే వర్షం కురిసింది. కాబట్టి మహాదేవన్ గారు కానీ పొహళేంద్ర గారు కానీ అది మేఘమల్హార్లో చేశారు, అందుకని వర్షం కురిసింది అని చెప్పి ఒక స్క్రైబ్ రాశారు. ఇది నాకు సమాచారం. అప్పటి నుంచి అంటే ఏమిటంటే, ఇది యాక్చువల్గా వినటానికి మధ్యమావతి లాగా ఉంటుంది. శంకరానాథ శరీరా పరా అంటే సరి మా పని సని పమరి సా అనే స్వరాలు ఉంటాయి. బట్ యాక్చువల్గా ఇది మధ్యమావతి ఉంటుంది మన కర్ణాటక సంగీతంలో. కానీ
మధ్యమావతి రాగానికి అంటే ఈక్వల్గా కర్ణాటక హిందుస్థానీ సంగీతంలో ఉండేది ఏమిటి అంటే దాని మధ్యమధ్సారంగా అంటారు. ఈ మధ్యమధ్సారంగా అని చెప్పాలి కదా శంకరాభరణంలో పాటని. ఎందుకు ఈ విలేకరు ఇట్లా చెప్పారు అని పరిశీలిస్తే ఈ యొక్క స్వరాలతోనే మేఘ్ మల్హార్, మల్హార్ అనేది ఉపసర్గ అంటాం కదా, మల్హార్ యొక్క స్వరాల యొక్క సంచారం ఉంటుంది, నిబుడీకృతం ఉంటుంది. కాబట్టి అది ఒక విధంగా పాడితే అది మల్హార్ రాగం అవుతుంది, మేఘ మల్హార్ అవుతుంది. ఆర్ఎల్స్ ఇట్ ఈస్ మధ్యమధ్సారంగా ఉంటుంది. ఈ ఉపసర్గ ఏమిటంటే మల్హార్, గౌడ మల్హార్. అట్లా ఈ మల్హార్ అనే దానికి అర్థం ఏంటంటే మారే మారే నీసా, మారే మారే నీసా. ఇది మల్హారు రాగం యొక్క బ్రాండ్ అంట. మారి ఇది మధ్యమధ్సారంగంలో ఉండదు. కాబట్టి శంకరానాథ శరీరాపర అనే పాటలో ఈ యొక్క స్వరాలని నిబిడీకృతం చేసి మహాదేవన్ గారు, కోహ్లేంద్ర గారు, ఇంకా ఇది చెప్పుకుంటూ పోవాలంటే చాలా చెప్పుకోవచ్చు మనం. ఉదాహరణకి శంకరాభరణము అంటాడు. ఇది స్వరరాగ సుధారసయుత అని తీసుకోలా. సరోజదళ నేత్రీ హిమగిరి పుత్రీ శంకరాభరణ మూ. ఎందుకు తీసుకున్నాడు సరోజదళ నేత్రి అంటే ఇక్కడ నాలాంటి వాళ్ళు పుట్టక ముందర కానీ పుట్టిన సమయంలో కానీ సుబ్బులక్ష్మి గారు ఒక అద్భుతమైన గ్రామ్ఫోన్ రికార్డు వదిలారు. అందులో ఒక సైడున సరగుణ పాలింపాను, ఇంకో సైడులో ఈ సరోజదళ నేత్రి అనే కీర్తన ఉంటాయి. అంటే మెడ్రాస్లో దాక్షిణాత్యంలో ఆ రోజుల్లో సుబ్బలక్ష్మి గారి యొక్క శంకరాభరణం అనంగానే సరోజదళ నేత్రి అనే పాట అంత పాపులర్ అన్నమాట, అంత ప్రచారంలో ఉన్నది. కాబట్టి శంకరాభరణం సినిమా రాగా టైటిల్ అనంగానే పుహలేంది ఏమని గుసగుసలాడతారంటే సరోజదళ నేత్రి అప్ప వాంగ సరోజదళ నేత్రి పెట్టండి అని అంటారు అన్నమాట. ఇది ఈ తరం వారికి తెలియదు, ఆ తరం వారికి తెలుసు. నాకెట్టా తెలుసు అంటే నేను కూడా ఈ తరం వాడిని. చిన్నప్పుడు ఆ బలం ఉంది చూశారు, గ్రామ్ఫోన్ రికార్డు యొక్క బలం విస్తృతమైన బలం. అందుకే నేను మనవి చేస్తాను, పిల్లలందరికీ కూడా సంగీతాన్ని వినిపించండి, మీరు వినండి. కాబట్టి ఈ శంకరాభరణం సినిమాలో ఆయన పెట్టబట్టి ఈ మేఘమల్హారు మనం నిర్ణయం చేయటం అవుతున్నది ఈ విధంగా. కాబట్టి మేఘమల్హారు రీసెంట్ ఇటీవల వచ్చిన మార్పు ఏంటంటే ఎన్సీఆర్టీ వాళ్ళ ట్యుటోరియల్ విన్నాను. శుభ్రంగా వాళ్ళు ఏం చెప్తానంటే వెళ్ళేటప్పుడు పెద్ద నీ వేస్తున్నారు, సారీ మా ప నీ సా నీ ప మరి మరి నీ సా. ఇది మళ్ళీ ఇంకో తిరకాసు ఏంటంటే ఇందులో ఇది బృందావని సారంగా లాగా ఉంటుంది అన్నమాట. ఇది బృందావని సారంగా కాకుండా మారే మారే మీ, ఇది లేటెస్ట్ వర్షన్ ఆఫ్ మేఘమల్హార్. నేను ఆకలింపు చేసుకునే మేఘమల్హార్ అది అనుక్షణం మారిపోతుంది. ఎందుకు చెప్తానంటే ఇదంతా కూడా అంటే ది రాగా ఎగ్జిబిట్స్ హైయెస్ట్ డైనమిక్స్ అని చెప్పడానికి మనం చేస్తూ పాట ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ పాట ప్రవహించటానికి తనలో అనేకమైన ఇన్కార్పొరేట్ చేసుకుంటుంది. పాట ఎట్లా పుడుతుంది, ఎట్లా ప్రవహించుతుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పి నేను ఈ యొక్క ఎపిసోడ్ని ముగిస్తాను. ఉదాహరణకి 1961లో బావా మరదళ్ళు సినిమా వచ్చింది. దానికి సంగీత దర్శకుడు మహానుభావుడైన పెంజాల నాగేశ్వరరావు గారు. రేపు పొద్దున రికార్డింగ్ పాట. ఫ్రంట్ రో వైలనిస్ట్ అని ఉండేవారు ఆ రోజున, వెరీ లీడింగ్ వైలనిస్ట్. ఎవరు? హరి అచ్యుత రామశాస్త్రి గారు, హరి నాగభూషణం గారి కుమారులు, మహావిద్వాంసులు హరి నాగభూషణం గారి కుమారులు. వీరు కూడా గొప్ప విద్వాంసులు.
తర్వాత మన వీరు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా, వారి తండ్రి గారు, ఆయన ఎవరు, మణి శర్మ తండ్రి గారు వైఎన్ శర్మ గారని యనమండ్ర నాగయజ్ఞ శర్మ గారు, వారు కూడా ఫ్రంట్ రో వయలినిస్ట్. ప్రసాదరావు గారు, రామసుబ్బు, వీళ్ళందరూ ఫ్రంట్ రో వయలినిస్టు. వాళ్ళు లేకపోతే ఆ రోజుల్లో సౌండ్ రికార్డింగ్ ఉండేది కాదు. 70 ముందర 60-70 మధ్యలో. ఆ తర్వాత రామసుబ్బు గారు కూడా వయలినిస్టు. నంజప్ప అని ఫ్లూట్ విద్వాంసులు ఉండేవారు. వీళ్ళందరూ రేపు మార్నింగ్ షెడ్యూల్ అయిపోయింది అక్కడ. మాస్టర్ గారికి ట్యూన్ రావట్ల, పెంజాల నాగేశ్వర గారికి. అప్పుడు అర్రా కృష్ణమూర్తి గారని, హీ బిలాంగ్స్ టు నెల్లూరు. అర్రా కృష్ణమూర్తి గారు వారి దగ్గర శుశ్రూష చేస్తూ, మాస్టర్ గారు ఏమైనా 1-2 సినిమాల్లో అవకాశం ఇస్తారు అని చెప్పి శుశ్రూష చేస్తూ ఇంట్లో ఆ కంపోజింగ్, అదే వారు సాధన చేస్తున్నప్పుడు ట్యూన్ కోసం ఉన్నారు అక్కడ. గురుగారు ట్యూన్ రావటం లేదంటున్నారు కదా, ఎవరు, అర్రా కృష్ణమూర్తి గారు. కొంచెం కాఫీ ఇవ్వమంటారా అని, తీసుకురా నాన్న. ఇద్దరు కాఫీ తాగారు. ఒరే నాన్న కృష్ణ, ట్యూన్ రావట్లేదు నాన్న, నీకేమైనా ఒక తరంగం ఉంటే పాడు నాన్న అన్నారు పెండ్యాల గారు. పట్టణ గురుగారు, వేదాద్రి శిఖర నరసింహమా కలయామి విమల బీజుజ్వలిత జిక్వం పాటకి భాషా భేదాలు ఉండవు, ప్రాంతీయ భేదాలు ఉండవు, మనస్తత్వ భేదాలు ఉండవు, నైసర్గిక భేదం ఉండదు. నాన్న మరి ఇదేదో తరంగా పాడుతున్నావు కదా, ఇలాంటివి ఇంకెక్కడన్నా విన్నావు అంటే, విన్నాను గురువు గారు, పురంధరదాస్ కీర్తన విన్నానండి. కండు కండు నీయన్న కైబిడువరే పుండరీకాక్ష పురుషోత్తమాఘరే. ఇది పురంధరదాస్ వారి కీర్తన. దీనికి ముందర వేదాద్రి శిఖర నరసింహమ ఆగనా మళ్ళీ పాడు. వేదాద్రి శిఖర వెంటనే హార్మోనియం మీద ఆ మహానుభావుడి యొక్క వేళ్ళు ఆడిన, నృత్యం చేసినాయి. ముక్కోటి దేవతలు ఒక్కటైనారు, వేదాద్రి శిఖర నరసింహమా కలయామి. ముక్కోటి దేవతలు ఒక్కటైనారు, విమల బీజుజ్వలిత జిహ్వం చక్కన్ని పాపను ఇక్కడుంచారు. కండు కండు నీయన్న కైబిడువరే పుండరీకాక్ష పురుషోత్తమాఘరే. వేదాద్రి శిఖర ముక్కోటి దేవతలు ఒక్కటైనారు. ఆ తర్వాత వారు రాగమాలిక చేసేందులో నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock ధ్వనిముద్రితం చేస్తారు పెండ్యాల నాగేశ్వర గారు. అద్భుతమైన మహనీయుడు. వారి కారణం ఏంటంటే మనం తర్వాత ముందర చెప్పుకుంటాము. హిందుస్థానీ సంగీతంలో తుంగల చలపతిరావు గారి యొక్క శిష్యులు వారు. ఆ ముగ్గురే ట్రినిటీ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్. రాజేశ్వరరావు గారు, ఫయాజ్ ఖాన్ గారి శిష్యుడు, కరీం ఖాన్ గారి శిష్యుడు. తర్వాత పెండ్యాల నాగేశ్వరరావు గారు తుంగల చలపతిరావు గారి శిష్యుడు. లేకపోతే మీరజాల గరుడ లాంటి పాటని అంత అద్భుతంగా రికార్డ్ చేయగలగండి. మీరజాల గరుడ గారు రాసిన పాట సాన నరసింహారావు గారు ఎట్లా పాడేవారంటే, మీరజాల గలడా నయానతి వ్రతవిధానమకి మన్సచాపతి మీరజాల గలడా అని పాడేవారు. అలాంటిది ఒక రాగ పరిష్కారం చేసి సుశీలమ్మ గారి చేత అద్భుతంగా పాడించిన వారు
పెంజాల నాగేశ్వర గారు. మేము చిన్నప్పుడు రేడియోలో వింటున్నప్పుడు ఆశ్చర్యపోయేవాడిని ఆ సంగతులు విని. అమ్మో 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 ఎట్లా పడతారండి ఆవిడ సుశీల్ గారు, అమ్మో అని ఉలిక్కి పడేవాళ్ళు అన్నమాట. అమ్మో పడొచ్చురా మనం కూడా అని ఆ రేడియోలో వింటున్నప్పుడు. అంత క్లిష్టమైన సంగతులు. ఇది ఈ రాగం మాండ్ అన్నమాట. ఈ మాండ్ అనే రాగంలో అద్భుతంగా దాన్ని అడాప్ట్ చేశారు. దాన్ని ఇట్స్ కాల్డ్ అడాప్టింగ్. సంగీత దర్శకత్వం ఎప్పుడు కావాల్సిన అడాప్టింగ్ అండి. అడాప్టింగ్ ఈజ్ ఆల్వేస్ అప్రిషియబుల్, ఇన్వైటెడ్, మోస్ట్ రిక్వైర్డ్ ఆల్సో. అలా ఆ మహానుభావుడు ఈ పాటను రికార్డ్ చేసిన పెంజాల నాగేశ్వరరావు గారు భావామర్దుడి చిత్రంలో ఈ ముక్కోటి దేవతలు ఒక్కటైనారనే పాటను అద్భుతంగా స్వరపరిచి, ఏది వేదాద్రి శిఖర నరసింహమా కలయామనే తరంగం ఆధారంగా స్వరపరిచి నెక్స్ట్ డే మార్నింగ్ రికార్డ్ చేసి మన ఆంధ్రజాతి, తెలుగు జాతి, తెలుగు ప్రజలందరూ కూడా గర్వించే విధంగా ఆ పాటకి అందించిన మహనీయుడు. ఇక్కడ ఇది నేనేదో సృష్టించిన కూట సృష్టి చేసిన విషయం కాదు. కూట సృష్టి అంటే ఫోర్జరీ, రాంగ్ యానెక్డోట్స్ చెప్పటం అన్నమాట. కానే కాదని మనవి చేస్తూ, ఇది 1995 ప్రాంతంలో నేను నెల్లూరు మూలపేట ఆంజనేయ స్వామి గుడిలో కచేరీ చేసి నేను తిరిగి లాడ్జికి బస్సుకు వస్తుంటే ఆ దారిలో సాక్షాత్తు అర్రా కృష్ణమూర్తి గారు నాకు చెప్పిన విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.